దీనికి ఎందుకు అంత కష్టపడుతున్నావు? అరే మామా, నువ్వు ఫోటోషాప్లో కింగ్. వేసావు కానీ త్వరగా రెడీ అవరా, తను వెయిట్ చేస్తుంది. 2 minutes రా. హరిని ఈడేశాలు. పది నిమిషాలు అన్నావు, గంట సేపు చేసావు. అది అసలే సీల్ రాకాసి వెయిట్ చేస్తుందో లేదో. ఇలాంటి సమయంలోనే గుండె నిబ్బరం చేసుకోవాలి. ఏమైనా తేడా అవ్వాలి నీకుంటుందిరా. నేను సేఫ్ రా, నీ ఫిగర్ ఉంది. సారీ లేట్ అయింది, అంతా ఆడవాళ్ళే. నేను బేగానే వచ్చాను కానీ ఆడే లేట్ చేసాడు. సారీ చెప్పాను కదా, మాట్లాడు. అయినా నువ్వు ఎప్పుడు లేట్గా రాలేదా? ఇక్కడ నేను మాట్లాడుతుంటే నువ్వు అటెట్టు చూస్తావేంటే? నీకని పిచ్చా? హలో, ఎవరండి మీరు? ఇందాక నుంచి చూస్తున్నా. ఎవరితో మాట్లాడుతున్నారు? ఇంకెవరితో? నీతోనే. నాతోనా? మీరెవరో అనుకొని నాతో మాట్లాడుతున్నారు. మీరెవరో నాకు తెలీదు. హే, అతన్ని ఎందుకు కొడుతున్నారు? మీరెవరో నాకు తెలీదు అంటున్నాగా. ఏంటి న్యూస్? ఏమైనా పిచ్చా? రోడ్డు మీద గొడవ ఏంటి? సరే టైం అవుతుంది పద, ఇప్పటికే చాలా చేసావు. ఏంటి మీ ప్రాబ్లం? ఎక్కడికి వచ్చేది? నీతో నేను ఎందుకు రావాలి? అసలు ఎవరండి మీరు? 20 minutes లేట్కి ఎంత అవసరమా? హలో, 20 minutes కాకపోతే గంట ఆగిరా. ఏంటండి ఇది? ఒక అమ్మాయిని ఇలా ఇబ్బంది పెడుతుంటే ఎవరు ఏమీ అడగరా? ఎవరికి బాధ్యత లేదా? అసలు ఏమైందే నీకు? హలో, కొంచెం మర్యాదగా మాట్లాడండి. హలో గురు, తను ఎవరో తెలియదని చెప్తుంది కదా, ఎందుకు యాక్షన్ చేస్తున్నావు? ఏంటో ఇతని గోల. బాబు ఇలా చూడమ్మా, ఏదైనా ఉంటే నాతో మాట్లాడుద్దా. ముందు మీ అక్క సంగతి చూడండి బామర్ది, మనం నైట్ బీర్ కొడుతూ మాట్లాడుకుందాం. ఏంటే నేను నీకు తెలీదా? 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నావు. నేను నిన్ను లవ్ చేశానా? ఫస్ట్ టైం మిమ్మల్ని చూడటం. ఫస్ట్ టైమా? గంట క్రితమే కదా, గంట సేపు మాట్లాడు. ఐ థింక్ మీరెవరో అనుకుని నాతో మాట్లాడుతున్నారనుకుంటా. నాకేమైనా కళ్ళు దొబ్బే అనుకున్నావా? అలా కాదు భయ్యా, అమ్మాయికి తెలిసినా కదా, ఏదైనా ప్రూఫ్ చూపించు. ఏంట్రా ఇదంతా? చెప్పేరా. తన పేరు అపర్ణ, వయసు 20, గీతం కాలేజీ, 13-574, మమ్మల్ని ఎంఈపీ బ్రో. చెప్పాడు కదా. నువ్వు చెప్పినవే కరెక్ట్ కదా భయ్యా. ఇప్పుడేమంటావే? వామ్మో ఓరు నాయనో, ఏం యాక్ట్ చేసేవే? ఆ రోజు నేను వద్దంటున్నా నా మొబైల్ నుంచి ఫోటో తీసావు. ఇంకొంచెం లేట్ అయ్యి ఉంటే వీళ్ళంతా నన్ను కుమ్మేసేవాళ్ళు కదే. ఎంత యాక్టింగ్ ఎప్పుడు నేర్చుకున్నావే? సర్లే, అయింది ఏదో అయింది, ఇప్పటికే చాలా లేట్ అయింది పదా. నేను మరలా చెప్తున్నా, మీరెవరో నాకు తెలీదు. ఆ ఫోటో ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు. ఓరి నాయనో, మళ్ళీ మొదలు పెట్టిందిరా. సరే, నేను మీకు ఎప్పటి నుంచి తెలుసు? 2 years నుండి. అలా అయితే మీ దగ్గర నా ఫోన్ నెంబర్ ఉండాలి. గంట క్రితమేగా, గంట సేపు మాట్లాడు. సరే సరే, ఇప్పుడు ఒకసారి కాల్ చేసి మాట్లాడు. ఎదురుగానే ఉన్నావుగా, కాల్ ఎందుకు, బ్యాలెన్స్ వేస్ట్. చేయమన్నా చెయ్యి, చేసి మాట్లాడు. నేను ఎక్కడున్నానో కనుక్కో. చేస్తా. మిగిలిన డైలాగు చేసాక చెప్తా. రింగ్ అవుతుంది చూడు. అవసరం లేదు, స్పీకర్ ఆన్ చేయి. ఏట్రది నేషాలు? ఏం బాబు, ఇప్పుడు గుర్తుకొచ్చానా? అరగంటలో వస్తానన్నా, ఇప్పుడు కాల్ చేస్తున్నావు. మనకి సెట్ కాదులే కానీ నన్ను ఇంకా వదిలే. జన్మలో నీ మొహం కూడా చూపించు. నేను వైజాగ్ వెళ్ళిపోతున్నా, నా కోసం రాకు. నా నంబర్ కూడా మార్చేస్తున్నా.
ఇదిగో ఇంకోసారి కనుక కిందకి పైకి చూస్తే మున్సిపాలిటీ వాళ్ళ చేత కుమ్మించేస్తాను. నీ వల్లే రయ్యాతావా. పోరా. బాగా తీరింది అదొకే. నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను, మీరెవరో అనుకుని నాతో మాట్లాడుతున్నారని. మీరే వినలే. ఇప్పుడు చూడండి ఎలా జరిగిందో. సర్లే, బాధపడకండి. బాధపడకుండా ఎలా అండి? మీరు మీ డ్రెస్కి మ్యాచింగ్ గాజులు దొరకకపోతేనే ఏడ్చేస్తారు. మేము మాత్రం మీరు వదిలేసి వెళ్ళిపోయినా ఏడవకూడదు. నిజమే, బట్ తప్పదు కదా. సర్లేండి, మిగిలిన జీవితం మా ఏరియా వైన్ షాప్ అడికే అంకితం చేసుకుంటా. హలో, నేను బస్ స్టాప్లో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఏమనుకోకండి, నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మన గొడవ అయింది కదా, ఆ పక్కనే ఉన్న క్యాంటీన్లో ఎదురు చూస్తూ ఉంటాను. వస్తారని ఆశిస్తున్నాను. వస్తానంటే ఏం చెప్పకుండా ఫోన్ పెట్టేయండి. రాను అంటే రాను అని చెప్పి ఫోన్ పెట్టేయండి. సారీ అండి. పర్లేదు, చెప్పండి. సారీ అండి. ముందు ఎందుకు పిలిచారో చెప్పండి. అందుకే పిలిచానండి. ఎందుకు? సారీ చెప్పడానికే పిలిచానండి. ఈ మాట ఫోన్లోనే చెప్పొచ్చుగా, ఇక్కడ దాకా రావాలా? అంటే మన గొడవ అయింది ఫోన్లో కాదు కదా. పుట్టినప్పుడు హాస్పిటల్లో పుట్టావని జీవితాంతం హాస్పిటల్లో ఉండిపోతావా ఏంటి? సరే, నా నెంబర్ ఎలా వచ్చింది? వోడాఫోన్ కంపెనీ మా మాయిదేనండి. కంపెనీ ఇచ్చేస్తానన్నాడు, మీ నెంబర్ ఇస్తే చాలన్నాను. మీ మావయ్యకి అంత ఇదిగా ఉంటే కూతురు నిమ్మను, ఇలా ఫోన్ నెంబర్లు ఇవ్వద్దని చెప్పు. వాడికి మీ అంత అందమైన కూతురు లేదండి, ఉంటే ఎప్పుడో ఇచ్చేవాడేమో. సారీ అండి, నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. అమ్మయ్యా, అయినా ఈ లవ్ ఉంది చూశారు, చాలా చెడ్డదండి బాబు. నెట్వర్క్ లేని సిమ్ అయినా వాడచ్చేమో కానీ అండర్స్టాండింగ్ లేని అమ్మాయిని మాత్రం లవ్ చేయకూడదండి బాబు. పంపితే మీరు ఏమన్నా లవ్ చేశారా? అయ్యో లేదండి. మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలానే ఉండండి. అలాగేనండి. ఇంకా నేను వెళ్ళనా మరి? వెళ్ళండి. ఒక్క నిమిషం, మీ నెంబర్ నా మొబైల్లో ఉంది కదా, దాన్ని అలానే ఉంచనా మరి? అంటే నా మొబైల్లో నెంబర్ ఉంటే నేను ఊరుకున్నా నా మొబైల్ ఊరుకోదు. రోజుకి ఒకసారైనా కాల్ చేసేస్తుంది. పర్లేదా మరి? పర్లేదు. ఎస్. నువ్వేంట్రా ఇక్కడికి వచ్చావు? నేను వేరే పని మీద వచ్చాను కానీ నువ్వేంటి ఇక్కడ? తన కోసం వెయిటింగ్ రా. రే ఇంకా చెప్పలేదా? ఈరోజు చెప్తా. జాగ్రత్త రో, తేడా వచ్చిందనుకో. అని వచ్చింది, వెళ్ళు, మళ్ళీ కలుస్తాను. ఓకే ఓకే రా, ఆల్ ద బెస్ట్ రా.
ఐస్ క్రీమ్ తింటావా? మ్మ్. ఏ సరిగ్గా చెప్పవే, అస్సలు డౌట్ రాకూడదు. ఓకే ఓకే చెప్తాలేరా. ఏం బాబు ఇప్పుడు గుర్తుకొచ్చానా? అరగంటలో వస్తానన్నా, ఇప్పుడు కాల్ చేస్తున్నావు. మనకి సెట్ కాదులే కానీ నన్ను ఇంకా వదిలే. జన్మలో నీ మొహం కూడా చూపించుకో. నేను వైజాగ్ వెళ్ళిపోతున్నా, నా కోసం రాకు. నా నంబర్ కూడా మార్చేస్తున్నా. మా ఇంట్లో చూసిన అబ్బాయికి ఇప్పుడు ఓకే చెప్పేశాను. ఇంతవరకు ప్రేమించుకున్న ప్రేమ చాలులే. ఇంకా నీకు నాకు ప్రేమ లేదు, తొక్క లేదు. ఓకేనా? బాయ్, గుడ్ బాయ్. ఓకే ఓకే చెప్తాలేరా. ఏం బాబు ఇప్పుడు గుర్తుకొచ్చానా? అరగంటలో వస్తానన్నా, ఇప్పుడు కాల్ చేస్తున్నావు. మనకి సెట్ కాదులే కానీ నీతో మాట్లాడాలి, బట్ ఇక్కడ కాదు. బా, ఛే. ఏంట్రా ఇదంతా? అంటే నీకో లవర్ ఉండటం, నిన్ను వదిలేయడం అంత అబద్ధం అన్నమాట. బస్ స్టాప్లో మనం కలవక ముందే నీకు తెలుసు అన్నమాట. తెలుసు. సో ఇదంతా నువ్వు ఒక ప్లాన్ ప్రకారం చేసావు అన్నమాట. మరి నా ఫోటో మ్యాటర్ ఏంటి? ఫోటోషాప్లో నేనే చేశా. ఎందుకురా ఇంత మోసం? దేనికి ఇదంతా? ఇలా నమ్మిన అమ్మాయిని మోసం చేయడం తప్పనిపించలేదా? బుర్ర లేదా? అమ్మాయితో పరిచయం కోసం ఏమైనా చేసేస్తారా? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. దానికి ఇంత చేయాలా? ఓ పువ్విచ్చో గ్రీటింగ్ ఇచ్చో చెప్తే సరిపోతుందిగా. గుర్తుండనేమోనని. ఏంటి? గుర్తుండేమోనని. ఇంత అందంగా ఉన్నావు, నీకు రోజు చాలా మంది అప్రోచ్ అవుతారని. అంతమందిలో నేను గుర్తుండాలంటే ఎలా అని ఆలోచించి ఇలా చేశా. ఇంత ఆలోచించినోడివి ఒక అమ్మాయిని మోసించడం తప్పని ఆలోచించలేదా? ఆలోచించలేదు. ఎందుకంటే మాకు ప్రపోజ్ చేయడానికి ఉన్న మార్గాలు 2 3. వీటినే మా కుర్రాళ్ళు రోజు విచ్చలవిడిగా వాడేసుకుంటున్నారు. వాళ్ళ నేను ఉండాలనుకోవట్లేదు. ఎందుకంటే నాది సముద్రం అంత ప్రేమ. నా ప్రేమని 20 రూపాయల పువ్వులోనో 50 రూపాయల గ్రీటింగ్లోనో ఇరికించేసి రోజుకి అరగంట చొప్పున ముక్కలు చేయడం నాకు ఇష్టమే లేదు. అందుకని ఒక అమ్మాయిని ఇలా ట్రాప్ చేస్తావా? నా నెంబర్ ఎలా వచ్చింది? ఇదంతా మోసం కాదా? వోడాఫోన్ మీ మావయ్యదన్నో? ప్లేట్ వడిపించరా అంటేనే మాయమైపోతాడు మా మాయ. వోడాఫోన్ అంటావా? మోసం చేశాక మాయమాటలు చెప్పడం మీ మగాళ్ళకి అలవాటేగా. ఏం చేసినా మోసం అనుకోవడం మీ ఆడవాళ్ళకి అలవాటేగా. ఒకసారి బయటికి వచ్చి చూడు పరిస్థితి ఎలా ఉందో. పొద్దున్న ముగ్గేసేటప్పుడు పేపర్ వాడి దగ్గర నుంచి ఈవినింగ్ ట్యూషన్ నుండి నిన్ను ఇంటికి తీసుకెళ్లి ఆటో వాడి దాకా ప్రతి వాడు నీకు లైనేసేవాడే. సో అంతమంది చూపు నీ మీద ఉన్నప్పుడు నీ చూపు నా మీద పడాలంటే ఎలా? ఇలా 30 రోజులు తిరిగితేనే కానీ బయటికి రాని ఒక అమ్మాయి పరిచయం అయిన 2 రోజులకే క్యాంటీన్కి వచ్చేలా చేశాను. ఎలా? ఇలా. సో నా సముద్రం అంత ప్రేమ నీకు ఒకేసారి తెలియాలంటే ఎలా? ఇలా. సో అదే చేశాను. నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, బట్ ఆ పేపరోడ్ని ఆటోని నేను నమ్మలా. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాల, బట్ నిన్ను నమ్మాను. ఇదిగో ఇలా మోసం చేసావు. నన్ను నమ్మేవు కాబట్టే ఇలా మాట్లాడుకుంటున్నావు. వాళ్ళని నమ్ముంటే వేరేలా ఉండేదిలే. అయినా మోసం మోసం అంటావేంటే? నేను దుబాయ్ తీసుకెళ్లి అమ్మేయడానికో, నీ నగలు పట్టుకుని పారిపోవడానికో, నేను రూమ్కి తీసుకెళ్లి వాడుకోవడానికి ఇదంతా చేశానా? లేదే. ఇప్పుడైనా ఇదంతా నువ్వేదో కనిపెట్టినట్టు ఫీల్ అయిపోతావేంటే? నిజం నీకు తెలియాలనే నేను మొబైల్ అక్కడ వదిలేసి వెళ్ళాను. అంటే నీ మోసాన్ని నువ్వు సమర్థించుకుంటున్నావా? అంతే. ఒక్క 2 నిమిషాలు నీ డిక్షనరీలోంచి మోసం అనే పదాన్ని తీసేసి మొత్తం రివైండ్ చేసుకో, అప్పుడు కనిపిస్తుంది. అంటే నువ్వెన్ని ప్రశ్నలు వేసినా నా దగ్గర ఉన్నది ఒకటే సమాధానం, ఐ లవ్ యూ. నాలాంటి కుర్రాన్ని సెలెక్ట్ చేయడం అంటే మార్కెట్లో పుచ్చొంకాయలు ఏరినంత ఈజీ కాదే. యాంటీక్ పీస్ మళ్ళీ మళ్ళీ దొరకను. తర్వాత నీ ఇష్టం. ఇదే లాస్ట్. ఇంకెప్పుడైనా మోసం చేసావనుకో. నన్ను నేనే ఎలా మోసం చేసుకుంటానే పిచ్చిదానా. డైలాగులు భలే చెప్తున్నావు. ఇంతకు ముందు ఎంతమందితో చెప్పావు ఇలా? ప్రేమ స్టార్ట్ అయిన 2 సెకండ్లకి అనుమానం స్టార్ట్ అవుతుంది కదా మీ ఆడాలకి. అబ్బచ్చా, ఫస్ట్ టైం ఒక అమ్మాయికి కౌగిలించుకోవడం. నువ్వే లాస్ట్, నువ్వే ఫస్ట్. ఓకే కానీ ఫస్ట్ స్టాప్లో నువ్వు చేసిందంత యాక్టింగేనా? ఆ మాత్రం చేస్తేనే కానీ దారిలోకి రారు కదా. సినిమాల్లో ట్రై చేయొచ్చుగా. చేస్తున్నాను. ఆల్రెడీ ఒక ఛాన్స్ కూడా వచ్చింది. అవునా? సినిమా పేరేంటో? సముద్రం అంత ప్రేమ.